మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మిత్రులారా, ఫస్ట్ దిశ పత్రిక చూసుకుందాం. పెద్దపులి సంచారంపై నిఘా, కెమెరా ట్రాప్స్, థర్మల్ డ్రోన్ల ద్వారా ట్రాకింగ్, వన్యమృగం కదలికల పర్యవేక్షణకు అటవీశాఖ ఉన్నత స్థాయి సమీక్ష, 4 సభ్యులతో ప్రత్యేక సాంకేతిక కమిటీ ఏర్పాటు. నిజంగా ఈ పెద్దపులితోటి మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పులులు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళతోటన్నా కలిసిపోకపోయిందో కానీ ఇటు గజ్వేల్ నియోజకవర్గము, అటు ఆలేరు నియోజకవర్గము, అటు జనగామ నియోజకవర్గము మరి ఇవన్నీ అరుచుకుంటా ఉంటుంది. మరి కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ దాకా కూడా పోయింది కానీ అటెక్కల పోలే, మళ్ళీ ఇటు రాకుండా అటు ఆలేరు మీకేంచి జనగామ మీకేంచి అట్లా పడిపోతుందట. ఆ గుర్తులు కూడా వచ్చినాయి చూడ్రి. లేగ దూడలను పాపము పసి లేగ దూడలను మెడకాయ కొరికేసి సమయం ఉంటే తినిపోతుంది, లేని పక్షంలో అక్కడి నుండి తప్పించుకొని ఇంకో ప్రాంతానికి పోతుంది. ఇట్లా మొత్తానికైతే మరి ఒకటే పుల 2 పుల్ల అన్న విషయం కూడా ఇంకా స్పష్టత లేదు. దీని పట్ల అటవీ శాఖ అధికారులు అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తారు ఆ పులిని పట్టుకోనికి. ఇంకా ఇప్పటి వరకు ఒక మంచి విషయం ఏంది అని అంటే రోడ్ల పొంటి ఎలాంటి భయాందోళనకైతే చెందలేదు ప్రజలు కూడా. కానీ ఊర్లల్లో, గ్రామాలలో, బాయిల దగ్గర మాత్రము ఇది పరిస్థితి అయితే దారుణంగా ఉంది. బిక్కు అంటున్నారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళ పశువులు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి విషయాల పట్ల బిక్కుమంటారు. ఈ పెద్దపులిని జల్దీ పట్టుకోరి, ఇది చాలా భయాందోళనకరంగా ఉంది.